ఎన్టీఆర్ కూడా చిరంజీవిలా మారిపోయాడు. కావాలనే లీకులు అందిస్తున్నాడు. మెగాస్టార్ ఏ ఈవెంట్కి వచ్చినా తన సినిమాల గురించి తెలియని విషయాలు బయట పెట్టేస్తాడు. తారక్ కూడా ఇలాగే తయారవుతున్నాడా అనిపిస్తోంది. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చిన ఎన్టీఆర్ తన సినిమాల గురించి మాట్లాడిందే హైలైట్ అయింది. చూస్తూ ఉంటే ఎన్టీఆర్ మరో చిరంజీవి అయిపోయాడా అనిపిస్తోంది. చిరంజీవిలా ఎన్టీఆర్ కూడా ఏదైనా ఈవెంట్కి వచ్చాడంటే ఏదో ఒక లీక్ ఇవ్వడం గ్యారంటీ. ఎన్టీఆర్ ఏడాది క్రితం టిల్లు స్క్వేర్ ఈవెంట్కొచ్చి తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా దేవర ఉంటుందన్నాడు. ఇక మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో తన సినిమాల గురించి 3 క్రేజీ అప్డేట్స్ ఇచ్చాడు. దేవరకు సీక్వెల్ ఉంటుందా ఉండదా అన్న డౌట్ ను తీర్చేశాడు. దేవర 2 ఉంటుందని నొక్కి మరీ చెప్పాడు. జైలర్ ఫిల్మ్ నెల్సన్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడన్న వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆ మధ్య నిర్మాత నాగవంశీని అడిగితే నెల్సన్ తో సినిమా ఉంటుందని, హీరో ఇంకా ఫైనల్ కాలేదన్నాడు. వంశీ నిర్మాతగా సినిమా ఉంటుందన్నాడు. ఈ లెక్కన ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత దేవర 2 ఉంటుందా లేదంటే నెల్సన్ సినిమా ఉంటుందో తెలియాల్సింది. నెల్సన్ ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ 2 తీస్తున్నాడు. మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో అదృశ్య సీక్వెల్ టాపిక్ కూడా తీసుకొచ్చాడు తారక్. ఎంటర్టైనర్ గురించి మాట్లాడుతూ నవ్వించడం చాలా కష్టమని, అందుకే అదృశ్య 2 చేయడం లేదన్నాడు. మళ్ళీ అంతగా కామెడీని పలికించగలనా లేదా అని భయపడుతున్నానని చెప్పడంతో అదృశ్య 2 ఇప్పట్లో ఉండదని చెప్పకనే చెప్పేశాడు ఎన్టీఆర్.